నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పరిపాలనలో బాగా ఎక్కువ ఇష్యూస్ బయటకు వస్తున్నాయి అనేది బాగా అందరూ వైరల్ అవుతున్నటువంటి అంశాలు. ముఖ్యంగా చూసుకుంటే ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా, ముఖ్యమంత్రికి తెలియకుండా ఒక 10 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకున్నారంటే ఇది పెద్ద ప్రకంపనలు సృష్టించే విధంగా ఉంది. ఇది కేవలం మన ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద వ్యతిరేకతతోనే ఈ ఎమ్మెల్యేలందరూ కూడా మీటింగ్ అయ్యారనేది ఒక వెర్షన్. ఇది ఏమి లేదు, ఉత్తిగానే డిన్నర్ పార్టీ అని చెప్పేసి మల్లు రవి గారు దాన్ని ఏదో సర్ది చెప్పాలని చూసేది అదొక విషయం. సో ఏంటి నిజంగానే మరి అంటే ఇంకా ఆ పార్టీకి ఏమన్నా అంటే బీఆర్ఎస్కి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమైనా సహాయ సహకారాలు అందిస్తున్నారా? ఇదొక విషయం. ఏం జరుగుతుంది అసలు? నాకు తెలిసి పొంగులేటి బీఆర్ఎస్కి ఇప్పుడు సపోర్ట్ చేయరు. అది సాధ్యపడే పని కాదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆయన బయటికి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన ఇంటర్వ్యూస్ నేను కూడా చాలా విన్నా సార్. సో ఆయనకు అవుట్ రైట్ ఆ పార్టీ అంటే కోపం ఉంది. దాన్ని డిమాలిష్ చేసే కార్యక్రమంలో ఛాలెంజ్ కూడా చేశాడు. ఖమ్మంలో ఒక్క సీటు కూడా గెలవనీయని, ఎక్సెప్ట్ 1 ఆల్మోస్ట్ సాధించాడు. దాన్ని ఆ ఉన్నా కూడా ఆయన కూడా ఇందులో చేరిపోయాడు తర్వాత ఎలక్షన్స్ తర్వాత. ఇక మీరన్నటువంటి ఇది కాంగ్రెస్లో సహజంగా జరుగుతుంటుంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టైప్ ఆఫ్ టీ కప్లో తుఫాన్ అనేది ఇందులో చాలా కామన్. అయితే ఈ 10 మంది కలవడానికి సీఎం పర్మిషన్ అవసరం లేదు. ఇట్లాంటి పార్టీలు అవుతూనే ఉంటాయి, గ్రూప్ కలుస్తూనే ఉంటుంది. అందులో ఒకే జిల్లాకు చాలా చెందిన వాళ్ళు చాలా మంది మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ఉన్నారు కాబట్టి సహజంగా వాళ్ళ దగ్గర కామ్రేడరీ ఉంటుంది. ఏవో విషయాలు చర్చించుకోవడానికి దానికి కలిసి ఉంటే కలిసి ఉండొచ్చు. అంత సిగ్నిఫికెన్స్ ఉందని అనుకోను. బట్ ఒక ప్రెషర్ గ్రూప్ కింద ఫామ్ అయిదాం అనేటువంటి ఆలోచన ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే ఒక ప్రెషర్ గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఇట్లాంటిది ఒకటి ఇగ్నిషన్ ఇచ్చి వదిలిపెడితే వాళ్ళ డిమాండ్స్ ఏమైనా ఉంటే పనులు కానీ ఇవి కానీ సాధించడానికి ఒకసారి రకంగా ఉపయోగపడుతుంది. సీఎం జిల్లాగా రాష్ట్ర బడ్జెట్ నుంచి కానీ ఏది ఒక ఈ నియోజకవర్గాలకు రూపాయి కూడా రావట్లేదు అనేది కూడా అందుకనే వాదన. ఎక్కడైనా 1-2 పనులు వాళ్ళకి కాకపోవటం, వాళ్ళు అడిగినవి ఆ బడ్జెట్లో ఇన్కార్పొరేట్ చేయకపోవటం, సో దాన్ని సాధించుకోవడానికి ఒక ప్రెషర్ గ్రూప్ పెట్టుకోవాలని కూడా అనుకోవచ్చు. తప్పేం లేదు. సీఎం జిల్లా కాబట్టి సహజంగా ప్రెషర్ ఉంటుంది. వేరే వేరేకంటే ఎక్కువ దీనికి ఇంపార్టెన్స్ ఉంటుంది, ఫోకస్ ఉంటుంది. మీడియా ఫోకస్, మన ఫోకస్ కాబట్టి అది అందువల్ల చేసి ఉంటారు అనుకుంటా. కానీ దాన్ని పెద్ద పార్టీకి ఏదో పంగనామాలు పెట్టే కార్యక్రమం లేదా సీఎం మీద ఆయన దించే కార్యక్రమం దాని దిశగా చేశారని అయితే అనుకో. 100% అది ప్రెషర్ గ్రూప్ కింద కార్యక్రమం ఉండొచ్చు. నేను కూడా విన్నా కొన్ని పనులు వాళ్ళు అడిగినవి రాలేదని, కాలేదని. బడ్జెటరీ కన్స్ట్రైంట్స్ ఉన్నాయి, అన్నీ కావు. బట్ ఆ మాత్రం అసంతృప్తి అక్కడ ఉంది. నాకు కూడా వినపడ్డది. దాన్ని సాధించుకోవాలంటే ఇది బెస్ట్ ఉపాయం కదా. ఒక 10 మంది కూర్చొని మీటింగ్ పెట్టుకొని ఏమి లేకుండా మీరు డిస్పర్స్ అయ్యారనుకోండి, ఏ చర్చ లేకుండా, అది ఒక ప్రెషరే. అదే కదా. అప్పుడు సీఎం కూడా కాన్సన్ట్రేట్ చేస్తాడు, ఏంటి కూడా చూస్తాడు, ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే వాళ్ళకి కోరికలు తీరుస్తాడు. అందులో భాగమే ఉంటుంది తప్ప ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి కానీ సీఎం కానీ దోకా ఉందని నేను అనుకో.